మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మికంగా ఒకరినైనా బలపరచాలని ప్రభు పేరిట మీ ముందు నిలవబడి ఉండటం జరిగింది. దేవుని యొక్క జీవ గ్రంథంలో ఎన్నో మర్మములు దాగి ఉన్నాయి. మనుషునికి దేవుని యొక్క చిత్తము అర్థం కానంత వరకు కూడా మరి తన విలువను తాను గ్రహించని స్థితిలో ఉన్నాడు గనుక దేవుని వాక్యాన్ని మనకి అవకాశం దొరికిన కొలది దేవుని కొరకు పనిచేయాలని ఆశపడుతున్న వారిలో నేను ఉన్నందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క జీవ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుని దేవుని మాటలను ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ మాటలో రాయబడి ఉంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇక్కడ దుఃఖపడువారి గురించి దేవుడు మత్తయ్య అనే భక్తుని ద్వారా మరి కొన్ని మాటలు రాయించారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంటే మనము దుఃఖించేవారిగా ఉండాలని, అంగలార్చేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమని మనకు అర్థమవుతోంది. చూడండి, మనము ఏ దుఃఖము కలిగి ఉండాలి? ఈ బైబిల్ పరిభాషలో దేవాది దేవుడు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని దేని నిమిత్తం భక్తుని ద్వారా మాట్లాడుతున్నారంటే ఆధ్యాత్మిక తీవ్రత కలిగి, ఆధ్యాత్మిక దుఃఖము కలిగి మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దుఃఖపడువారు ధన్యులు. ఎందుకు ధన్యత కలుగుతుందని భక్తులు మాట్లాడుతున్నారంటే, నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖంలో ఉంటావో, ఆధ్యాత్మికమైనటువంటి వేదనలో ఉంటావో, ఆ దేవదేవుని యొక్క కనికరమును పొందుకునే అవకాశ భాగ్యము నీకు నాకు కలదు. ఎప్పుడైతే నీవు ఆధ్యాత్మికంగా దేవుని ఎదుట మన యొక్క స్థితి బాలేదని మనం ఎప్పుడైతే కన్నీటి పర్యంతం అవుతామో దేవుని యొక్క కనికరం పొందుకుంటామని ఈ భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక తీవ్రత కలిగి దేవుని వైపుకు త్రిప్పబడతావో, అనేక మార్లు ఆయా భక్తులు దేవుని వైపుకు త్రిప్పబడినప్పుడు ఎలాంటి ఆ ప్రతిఫలాన్ని పొందుకున్నారనేది మనము గమనించగలుగుతాం. చూడండి, ఒక భక్తుడు ఒక వేదనతో కూడినటువంటి మాటలను కీర్తన గ్రంథంలో రాశాడు. ఈ కీర్తనలన్నీ కూడా మరి చక్కటి ఆరాధికుడు అయినటువంటి దావీదు ద్వారా మరి ఎక్కువ కీర్తనలు రాయబడ్డప్పటికీ ఆ రాయబడినటువంటి కీర్తనలో తన జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక దుఃఖమును మరి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు దావీదు. దావీదు యొక్క ఆధ్యాత్మిక దుఃఖము ఎలా ఉందో ఒక పాట రూపంలో మనము ధ్యానించుకోవచ్చు. ఈ సమయంలో ఆ పాటను నేను పాడుతుండగా మీరు ఈ మాటలను మరి మీ దృష్టిని ఈ మాటల మీద ఉంచి వినాలని, ఈ కొద్ది నిమిషాలు మీరు ఈ మాటలు వినడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక దుఃఖం ఏమైతే ఉందో దానిని దేవుడు మరి ఒక సమాధానాన్ని మీకు ఇవ్వబోతున్నాడని మాత్రం నేను చెప్పగలను. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను,
పాపము చేశాను, దోషినై ఉన్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. దావీదు రాసుకున్నటువంటి మాటలు ఇవి. నాలో శుద్ధ హృదయాన్ని కలగచేయి ప్రభువా, నా జీవితంలో ఒక కృతజ్ఞతతో కూడినటువంటి స్థితిని నాకు దయచేయి ప్రభువా అని వేదనతో వేడుకుంటున్నటువంటి మాటలండి ఇవి. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఎందుకు ఆ భక్తుని చేత దేవుడు రాయించాడు అంటే, దావీదు యొక్క తపనను మనం ఈ పాటలో చూస్తూ ఉన్నాం. నాకు శుద్ధ హృదయం కలగచేయి ప్రభువా, నీ వాత్సల్యాన్ని నేను పొందుకోవాలయ్యా, నీ కనికరాన్ని నాపై చూపించు ప్రభువా. నేను పాపము చేశానని మరొక వ్యక్తి వచ్చి నాకు చెప్తేనే కానీ నా పాపము, నా దోషము నాకు తెలియలేదయ్యా. ఇప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి, నా హృదయము బద్దలయ్యింది. దావీదు ఒక పాపంలో చిక్కబడ్డాడు. దావీదుని మనం గమనించినట్లయితే బెత్షెబా అనే ఒక స్త్రీని మోహించి ఆమెను వివాహం చేసుకుని ఆమె భర్తను ఎక్కడైతే చంపబడతాడో ఆ ప్రాంతంలో ఒక యుద్ధ ఆర్మీలో, ఇజ్రాయెల్ ఆర్మీలో ఎక్కడైతే ప్రమాదకరమైన చోటు ఉందో, ఎక్కడైతే చంపబడతాడో ఆ స్థలంలో అతనికి ఉద్యోగం వేయించాడు దావీదు. అమోరీయుల చేత చంపించాడు అని చెప్పవచ్చు క్లియర్గా చెప్పాలంటే. దావీదు తన జీవితాన్ని అంతా మనం చూసినప్పుడు ఎక్కడ మరి పాపపు లిస్ట్ కనబడదు, కానీ బెత్షెబా విషయంలో, ఊరియా విషయంలో దావీదు ఒక పాపాన్ని చేశాడు. చేసిన పాపాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నాడు దావీదు. తన కనులు మూయబడినటువంటి, ఆత్మీయ కనులు మూయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చి, దావీదు, నా ఏలినవాడా, నా రాజా, ఒక ధనవంతుడు, చాలా ఆస్తిని కలిగి ఉన్నటువంటి ధనవంతుడు కలడు. అతనికి అనేక రకములైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక దరిద్రునికి తాను కొనుక్కున్నటువంటి ఒకే ఒక ఆడ గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల అతని కష్టం చేత తింటూ ఉంది, త్రాగుతూ ఉంది, ఆనందిస్తూ ఉంది. కానీ ఈ ధనవంతుడు తన దగ్గర ఉన్నటువంటి వాటిని, తన దగ్గర ఉన్నటువంటి సమస్త ఆస్తిని విడిచిపెట్టి ఈ దరిద్రుని వద్ద ఉన్నటువంటి ఒకే ఒక ఆస్తి అయినటువంటి ఆ ఆడగొర్రె పిల్లను వశపరుచుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. దాన్ని తీసుకుని వచ్చి తన ఇంట కట్టి వేసుకున్నాడు అని చెప్పగానే నాతాను దావీదు కట్ట చాలా కోపం వచ్చిందట. ఇది చేసింది ఎవడైనా సరే వాడు మరణశిక్షకు పాత్రుడు, వాడు మరణశిక్షకు గురవ్వాలి అని కోపంతో రగిలిపోతున్నటువంటి దావీదుతో నాతాను ప్రవక్త అంటున్నాడు, ఇది ఎవరో కాదయ్యా,
ఇది కేవలము నీవే 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 ఈ పాపం చేసింది, నీవే ఈ పాపం చేసింది అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నాతాను మీద కక్ష సాధించాలనో లేదంటే నాతాను మీద పన్నాగం పన్నాలనో దావీదుకు ఆలోచన రాలేదు. కానీ దావీదుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నా పాపము నాకు అర్థమవనంతగా నా కనులు మూయబడ్డాయి. నేను చేసిన పాపము నాకు తెలిసి ఉన్నది. నేను పాపము చేశాను, నేను దోషము చేసి ఉన్నాను. నీ సన్నిధిలో నా పాపములను ఒప్పుకోవాలని నేను ఆశపడుతున్నానయ్యా. దేవా, నీ సన్నిధిలో నా పాపములన్నీ కూడా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నీ కనికరము నా మీద చూపించు అని గుండెలు బద్దలయ్యేంతగా దావీదు ఏడవడం ప్రారంభించాడు. చాలాసార్లు మన పాపము మన కనులను మూసివేస్తుంది. నీవు చేసినటువంటి పాపము, నువ్వు పాపం చేసావని నిన్ను ఒప్పుకోనివ్వదు. ఒప్పుకోలేని స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళి పాడేస్తుంది. దావీదు కూడా తన పాపము మరొక వ్యక్తి వచ్చి చెప్తే గానీ అర్థం కాలేదు. మరొక వ్యక్తి వచ్చి తన పాపమును వివరిస్తే గానీ దావీదుకు కూడా నేను ఒక పాపిని అనే విషయాన్ని మర్చిపోయాడు. సింహాసనం మీద కూర్చుని దేశాన్ని ఏలుతూ ఉన్నాడు. సింహాసనం మీద కూర్చుని తన యొక్క రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. చాలా చాలా గర్వంగా బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతాను అనే ప్రవక్తను దావీదు యొద్దకు పంపించాడు. ఇదిగో నీ పాపము నా ఎదుట ఉన్నది. ఆధ్యాత్మిక దుఃఖముతో, ఆధ్యాత్మికమైనటువంటి వేదనతో దావీదు తనలో ఉన్నటువంటి రాతి హృదయమును ప్రక్కన పెట్టి మాంసపు హృదయముతో ఆలోచించడం మొదలుపెట్టాడు. శుద్ధ హృదయం కలుగచే ప్రభువా, శుద్ధ హృదయం కలుగచే ప్రభువా, నీ వాత్సల్యము నా మీద చూపించు ప్రభువా, నీ కనికరములు నాపై చూపించు ప్రభువా. నేను పాపం చేశానయ్యా, నేను దోషినై ఉన్నానయ్యా, నేను పాపం చేశానయ్యా అని దావీదు దుఃఖిస్తూ దేవుని ఎదుట కన్నీళ్లు పెట్టడం ప్రారంభించాడు. గుండెలు బద్దలయ్యేంతగా ఏడవడం ప్రారంభించాడు. నీ జీవితంలో ఏ పాపముని నిలబడి చేస్తుందో నాకు తెలియదు నా సహోదరుడా. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్నో పాపములు చేసి మూటగట్టిన మన జీవితాలు దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడకపోతే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని నీ కొరకు నా కొరకు ఈ మాటను రాయించిన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నప్పుడు ఆయనకి మనకున్నట మన పాపములు అడ్డుగా ఉన్నాయట. దేవుడు నేను ఒక మంచి స్థితిలో ఉంచాలని ఆశపడుతూ ఉంటే దావీదు అంటున్నాడు, నా కన్నీటితో నా పరుపు తేలుతూ ఉందని. దుఃఖంతో దావీదు దేవుని ఎదుట ప్రాధేయపడడం ప్రారంభించాడు. చూడండి, మన జీవితంలో ఉన్నటువంటి పాపము దేవునిని నీ జీవితంలో కార్యములు చేయనివ్వకుండా అడ్డుకుంటుందనే విషయము నీకు తెలుసా? నీ జీవితంలో ఎవరు చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా అని నువ్వు కొనసాగిస్తున్నటువంటి నీ పాపమే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను తీసుకుని వెళ్ళనివ్వకుండా ఆ పాపము నీకు అడ్డుగా ఉంది. నిన్ను ఎదగనివ్వకుండా నిన్ను త్రొక్కి వేస్తుంది, నిన్ను అణిచివేస్తూ ఉంది. దుఃఖపడువారు ధన్యులు. నిన్ను ఆ ధన్యతకు నిన్ను అందనివ్వట్లేదు, ఆ ధన్యతలోనికి నిన్ను తీసుకుని వెళ్ళనివ్వట్లేదు.
దుఃఖపడువారు ధన్యులు అని నీ కోసం ఒక వాగ్దానం దింటే, ఒక ఆశీర్వాదం దేవుడు నీ కోసం రాయించి ఉంచాడు. కానీ నీ పాపము నీ కనులకు గురుడితనాన్ని కలగజేస్తూ ఉంది. నీ పాపము నీ దేవుని కార్యాలకు అడ్డుగా నిలుస్తూ ఉంది. దేవుని ఎదుట పశ్చాత్తాపడడం నేర్చుకో. దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకోవడం నేర్చుకో. ఇకనైనా దేవుని వైపుకు తిరుగు. ఒక రాజు తిరిగి దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నాడు. నా పాపము నాకు తెలిసి ఉన్నది ప్రభువా, నా పాపము నేను ఇప్పుడు గమనించాను ప్రభు, నా జీవితము నీ ఎదుట ఎంత హీన స్థితిలో ఉందో అని. ఒక పాపంలో నువ్వు బ్రతుకుతున్న నీ రోజులు కూడా దేవుని ఎదుట నీ ఒక హీనమైన స్థితిలో ఉంటున్నావని గుర్తించు. ఒక పాపంలో నువ్వు పడి జీవించినంత కాలం కూడా దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేయలేడని గుర్తించు. దేవునికి మనకి మధ్యలో మన పాపము అడ్డుగా ఉంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుడు నిన్ను ఓదార్చాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఓదార్చాలని ఆశపడుతున్నాడు. నీవు ఉంటున్నటువంటి కష్టంలోనూ నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు ఆ పరిస్థితి సమస్తం కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ ఏమి చేయలేని స్థితిలో దేవుడు ఎందుకు నిలిచుని ఉన్నాడో తెలుసా? నీవు నీ పాపమును ఒప్పుకొని దాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఆ కార్యము చేసి చూపించడానికి ఆయన రోషము కలిగిన దేవుడు. నీ పాపమును ఒప్పుకునే రోషము, నీ పాపమును ఒప్పుకునే ఆధ్యాత్మిక తీవ్రత నీ జీవితంలో ఒక నిర్ణయముగా నువ్వు తీసుకోగలిగితే